గుడ్ మార్నింగ్ అండి. ఈవేళ మనం మాట్లాడుకునేది కోనేటి ఆయుధమూలం గారు. ఆయన భీమన్ చెరువు సర్పంచ్ అయ్యారు 1970లో. తర్వాత టీడీపీలో ఉన్నారు, తర్వాత ఎంపీటీసీ ఉన్నారు, జడ్పీ చైర్మన్ చేశారు. 2011లో వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారు. తర్వాత వైఎస్ఆర్సీపీ నుంచి 2014లో పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత 2019లో భారీ మెజార్టీతో నగ్గారు. 2024లో వైఎస్ఆర్సీపీ టికెట్ తిరుపతి ఇవ్వడంతో ఆయన మళ్ళీ టీడీపీకి వచ్చి టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కానీ చంద్రబాబు నాయుడుకున్న నిబద్ధత ఏంటి అన్నది మనం చూసాం. ఎందుకంటే ఆ వీడియో నిజమైందా కాదా అన్నది జనాలు అందరికీ తెలుసు. ఎందుకంటే అది తెలిసిన వెంటనే ఆయన సస్పెండ్ చేశారు. అది ఒక డిసిప్లిన్ ఉన్న పార్టీ. అలాగే అంబటి రాంబాబు గారిని, గోరంట్ల మాధవ్ గారు కానీ, అలాగే సుధాకర్ గారు మైనర్ బాలికల్ని చేస్తే సస్పెండ్ చేయలేదు. అలాగే మన రంపచోడవరం అనంతబాబు గారు డోర్ డెలివరీ చేయరు కదా, ఆయన్ని కూడా సస్పెండ్ చేయలేదు. అంటే నెక్స్ట్ దువ్వాడ శ్రీనివాసరావు గారు, దువ్వాడ శిరీష గారు, వీళ్ళిద్దరూ డైరెక్టే బయట పడిపోయారు. అయినా సరే వాళ్ళని సస్పెండ్ చేయలేదు. ఏంటంటే జగన్ గారు పార్టీకి ఇంకా మనుషులు లేనట్టు వాళ్ళనే పెట్టుకుని ఇప్పుడు అక్కడ సస్పెండ్ అయ్యారు. అక్కడ తలారి ఉన్నాడు, ఆయనకి అవ్వచ్చు టికెట్, లేకపోతే ఇంకోళ్ళకి అవ్వచ్చు. అలాగా టీడీపీలో ఒక క్యాడర్ ఉంది. ఎందుకంటే టీడీపీలో క్యాడర్ ఉంది కాబట్టి ఈవేళ ఇవన్నీ సస్పెండ్ చేయరు. ఇంకా ఎక్కడన్నా సరే ఈవెన్ కర్నూలులో ఉన్న క్యాడర్, ఇంకొకటి ఉన్నారు సెకండ్ క్యాడర్, వేరే వ్యక్తి ఉంటారు. అలాగే మన టెక్కలో కూడా ఉండొచ్చు. అచ్చెన్నాయుడు అని కాదు, అచ్చెన్నాయుడు తప్పు చేస్తే ఆయన కూడా సస్పెండ్ చేస్తాడు ఆయన. అది నిబద్ధత ఉన్నప్పుడు ఎప్పుడన్నా సరే ఇలాగే జరుగుతాయి. ఎందుకంటే ఇవన్నీ సస్పెండ్ చేయాలి. అప్పుడు పార్టీకి పేరు వస్తుంది, అక్కడ ఉన్న నాయకుడికి కూడా పేరు వస్తుంది. ఆ పేరు గురించే ఈ పోట్లన్నీ. ఎందుకంటే ఇప్పుడు 2024 ఏం చేయరు. అంబటి రాయుడు గారు గెలిచారా, సుధాకర్ గారు గెలిచారా, అక్కడ రంపచోడవరం మన అనంతబాబు గారు గెలిచారా, అక్కడ అంగన్వాడీ టీచర్ గెలిచింది. అక్కడ డబ్బు లేదు కానీ టీచర్ గెలిచింది. అలాగే దువ్వాడ శ్రీనివాసరావు ఓడిపోయారు. అలాగే అవంతి శ్రీనివాస గంట అరగంట ఆయన ఓడిపోయారు. అలాగా ఎంతోమంది ఇది ఇలా చేస్తేనే మనం రేపన్న రోజు పాలిటిక్స్లో ఉంటే ఈ ఎదరికెళ్ళొచ్చు. అంతేగాని మనం వెనకేసి వస్తే మాత్రం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వెనకేసి రావచ్చు, అది కొద్ది అటు ఇటు. చంద్రబాబు నాయుడు కొవ్వూరు ఎమ్మెల్యే 2009లో లేడీస్ హాస్టల్ అయితే ఏమన్నా సస్పెండ్ చేశాడు. అక్కడ రాజమండ్రి పక్కన ఉన్న కొవ్వూరు లేడీస్ హాస్టల్ దొరికితే రామారావుని సస్పెండ్ చేయడం. ఆయన ఇప్పుడు జనసేన పార్టీ టికెట్ ఆదాయం కానీ ఇవ్వలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు యొక్క డిసిప్లిన్ అలా ఉంటుంది. ఎప్పుడన్నా సరే మనం తప్పు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో జనాలు ఓడించారు. నర్సీపట్నం ఎమ్మెల్యే సుధాకర్ గారు అప్పుడు కొట్టి చంపేశారు అన్నారు, ఆయన కూడా ఓడించేశారు. అలాగా రేపనే కాదు, మహిళలనే కాదు, ఏదన్నా తప్పు చేసిన వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయడం ఒక పద్ధతి.